శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము. మాయ యొక్క అనంత శక్తి భీమాజీ పాటిల్, బాల గణపతి శింపి, బాపు సాహెబ్ బూటి, అలంది స్వామి, కాకా మహాజని, హార్దా నివాసి, దత్తో పంతు. ఇంకొక 3 వ్యాధులు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగాను, భావగర్భితముగాను, అర్థపూర్ణముగాను, శక్తివంతముగాను, సమతూకముతోను నుండెడివి. వారు ఎప్పుడు తృప్తిగా నిశ్చింతగా నుండువారు. బాబా ఇట్లనిరి: నేను ఫకీరైనప్పటికీ ఇల్లు వాకిలి, భార్య బిడ్డలు తదితర బాదర బందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకే చోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుతున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనగా ఎంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరిభజనియే దానికి మార్గం. మాయాశక్తిని కూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పి ఉన్నారు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకేమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట ఎందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసం. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేశానో వినుడు. భీమాజీ పాటిల్ పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పటేలు 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురి అయ్యింది. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించింది. అన్ని రకముల ఔషధములు వాడను, కానీ ప్రయోజనము లేకుండా ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించాను. మన పరిస్థితులు బాగుండున్నంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసిందే. కష్టములు మనలను ఆవరించినప్పుడు మనకు భగవంతుని జ్ఞప్తి తెచ్చుకునేది. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించాను. ఆ తరువాత తన ఆరోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలనను ఆలోచన కలిగింది. వెంటనే తన జబ్బు యొక్క వివరములను తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగింది. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకుంట ఒక్కటియే ఆరోగ్యముకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు వ్రాసింది. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిర్డీకి పోవుటకి ఏర్పాటులన్నీ చేసుకున్నాను. అతనిని షిర్డీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చోబెట్టేది. నానాసాహెబు శ్యామ కూడా అచ్చటనే ఉండేది. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయంలో తాను జోక్యము చేసుకొనదలుచుటలేదని బాబా చెప్పాను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు, నందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించితననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొని అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లంది: ఊరలిలుము, నీ యాతురత పారద్రోళము, నీ కష్టమును గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధములున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు, వారి రోగమును తప్పక బాగు చేయును. ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము కక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తము కక్కలేదు. బాబా వాణ్ణి దయతో కాపాడదనను అభయం ఇచ్చిన వెంటనే
రోగము నయమగుట ప్రారంభించింది. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పారు. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాట రానిది. అతడు మసీదులో నుండినప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చింది. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించింది. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు తోడుటచే మిక్కిలి బాధను అనుభవించింది. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయింది. ఆ తర్వాత అతడప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తించుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించడు వారు కాదు. వారికి కావలసినదేమన భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తించుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉండుటే. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి కానీ పక్షంనకొకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సాంప్రదాయం. కానీ భీమాజీ పటేలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా కొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించింది. బాలగణపతి సింపి. బాలగణపతి అనేవాడు బాబాకు భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిక్కిలి బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను, కానీ నిష్ప్రయోజనమయ్యను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరం ముందరనున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పాను. ఈ వింత రోగ నివారణోపాయం నెట్లు నెరవేర్చవలను బాలాకు తెలియకుండాను. ఇంటికి పోగా అచట అన్నము పెరుగు సిద్ధముగా నుండుట చూచాను. రెండింటిని కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చాను. అచ్చడొక నల్లని కుక్క తోక ఆడించుకొనుచు కనిపించాను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినను. అంతటితో బాలగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయింది. బాబూసాహెబ్ బూటి. ఒకానొకప్పుడు బాబూసాహెబ్ బూటి జిగుట విరేచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను, కానీ అవి ఏమీ గుణమియ్యలేదు. విరేచనముల వల్లను వమనముల వల్లను బాబూసాహెబ్ బాగా నీరసించాను. అందుచే బాబా దర్శనమునకై మసీదునకు కూడా పోలేకుండెను. బాబా అతన్ని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకొని తమ చూపుడు వ్రేల ఆడించుతూ, జాగ్రత్త, నీవిక విరేచనము చెయ్యకూడదు, వమనము కూడా ఆగవలను అనను. బాబా మాటలు సత్తువను గనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయాను. బూటి జబ్బు కుదిరాను. ఇంకొకప్పుడు బూటికి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లయ్యను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించాను, కానీ రోగం కుదరలేదు. బాబూసాహెబు అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొనిచో తన దాహం పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను. బాదాం పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనిచో రోగం కుదురునని బాబా చెప్పాను. ఇది జబ్బును మరింత హెచ్చించుని ఏ డాక్టర్ అయినను చెప్పును. కానీ బాబూసాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. విచిత్రంగా రోగము వెంటనే కుదిరింది. అలంది స్వామి. అలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చాను. అతనికి చెవిపోటు ఎక్కువగా నుండి నిద్ర పట్టకుండాను. శస్త్రచికిత్స కూడా చేయించుకొను, కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచుకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చాను. అతని చెవిపోటు తగ్గుట ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొను. బాబా అతన్ని ఇట్లా ఆశీర్వదించాను. అల్లా అచ్చాకరేగా, భగవంతుడు నీకు మేలు చేయును. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం రాశాను. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గననియో, కానీ ఇంకను వాపు తగ్గలేదనియో రాశాను. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలనని బొంబాయి వెళ్ళాను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి
శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరోచనములతో బాధపడుచుండెను. బాబా సేవ కాటంకం లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకున్నాను. అవసరం వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పనక్కరలేదని, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చునని కాకా నమ్మాను. మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించాను. కావున పని ప్రారంభమయ్యాను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా నడిచాను. అందరూ పరిగెత్తి పారిపోయారు. కాకా కూడా పరిగెడ మొదలెడాను. కానీ బాబా అతన్ని పట్టుకొని అతడు కూర్చుండబెట్టాను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా యొక్క పిడికడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించాను. కాకా కుండతో నీళ్లు తెచ్చాను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమను. అప్పుడు బాబా ఇట్లను, నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదుకు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరోచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరోచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగపప్పు విరోచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యం. హార్దా నివాసి దత్తోపంతు. దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడాడు. ఏ ఔషధము వానికి గుణమివ్వలేదు. అతడు బాబా కీర్తి వినను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదరను సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడాను. బాబా అతన్ని దయాదృష్టితో ఆశీర్వదించాను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చాను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచ్చే బాధపడాను. సోనాముఖి కషాయంను బాబా వానికిచ్చాను. ఇది వానికి గుణమిచ్చాను. 2 సంవత్సరాల పిమ్మట జబ్బు తిరిగా దోడెను. మాధవరావు ఇదే కషాయంను బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనను. కానీ వ్యాధి అధికమయ్యాను. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యాను. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడాను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చాను. కడుపు నొప్పి బాగు చేయుమని బాబాను వేడాను. బాబా వాని కడుపును తమ హస్తంతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడని. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యాడు. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కరు కడుపు నొప్పితో మిగుల బాధపడాను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యాను. డాక్టర్లు మందులు, ఇంజక్షన్లు ఇచ్చిరి, కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చాను. బాబా ఆశీర్వదించాను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను. ఈ కథలన్నీ నిరూపించినదేమనా, అన్ని వ్యాధులు బాగగుట అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు. ఆశీర్వాదములు మాత్రమే, కానీ ఔషధములు కావు. 13వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. బాబా నీకిదే వందనం, సాయి బాబా నీకిదే వందనం. షిరిడీ మందిర చిన్మయ సుందర కరుణా సాగర కమనీయాంబర. బాబా నీకిదే వందనం, సాయి బాబా నీకిదే వందనం. నిత్య నూతన వదన భక్త పరాధీన, నిత్య నూతన వదన భక్త పరాధీన. నీ నామమే మాకు నిత్యారాధన, నీ నామమే మాకు నిత్యారాధన.
బాబా నీకిదే వందనం, సాయి బాబా నీకిదే వందనం. 14 భువనాలు పాలించురేడా, పాపా భారమునంతా తరలించువాడా. 14 భువనాలు పాలించురేడా, పాపా భారమునంతా తరలించువాడా. బాబా నీకిదే వందనం, సాయి బాబా నీకిదే వందనం. మాధవుడవు నీవే, మాధవుడవు నీవే, షిరిడి సాయివి నీవే, శేష సాయివి నీవే. మాధవుడవు నీవే, మాధవుడవు నీవే, షిరిడి సాయివి నీవే, శేష సాయివి నీవే. బాబా నీకిదే వందనం, సాయి బాబా నీకిదే వందనం. దిక్కు తెలియని ఈ దాసకోటిని బ్రోవా, దివ్య నుండి భువి నలరినవా దేవదేవా. దిక్కు తెలియని ఈ దాసకోటిని బ్రోవా, దివ్య నుండి భువి నలరిన దేవదేవా. బాబా నీకిదే వందనం, సాయి బాబా నీకిదే వందనం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.